ప్రజల నుంచి ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అందుకే జనమే ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా జెండా ఎత్తారు. మేము సైతం ప్రచారానికి సిద్ధమని కదం తొక్కుతున్నారు. మళ్లీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటామంటున్నారు. ప్రజాస్వామ్యంలో పెత్తందారులేంటి, జనానికి సేవ చేసే వాళ్లే పాలకులుగా ఉండాలన్నది వైఎస్ జగన్ ఆలోచన. ఆ దిశగా పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. భీమిలిలో సిద్ధం సభలో లబ్ధిదారులే వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించారు. చెప్పండి, మన ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి చేసిందే చెప్పండి అని కోరారు. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాంపెయినర్లుగా మారారు. విశాఖ జిల్లాలో ఓ నిరక్షరాస్యుడు సైతం వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలను పదాలుగా కూర్చి పాట రాశాడు. ఇంకో ఆటో డ్రైవర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల చిత్రాలతో తన ఆటోను ముస్తాబు చేసి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్ ప్రజలని దిశానిర్దేశించారు. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయిన్గా ఉండి ప్రజలను ఉత్తేజపరిచి జగనన్న సంక్షేమాలను ప్రతి ఒక్కరికి వినసొంపుగా నేను చెప్పాలని చెప్తున్నాను. సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో తన ఆటోలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నానని చెబుతున్నారు. మార్నింగ్, ఈవినింగ్ ఓ గంట పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నానంటున్నాడు. వైఎస్ఆర్ పార్టీ ఆటోగా తయారు చేసుకుని పేదవాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలని మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ పిల్లలకు స్కూల్ విద్యార్థులు ఉచితంగా ఆటో సర్వీస్ చేస్తున్నాను. ఈయన పేరు తాసిల్ నాయక్. ఆయన ఊరు ప్రకాశం జిల్లాలోని శుద్ధ కురువ తండా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తండా అభివృద్ధి జరిగిందంటున్నారు. భారతదేశానికి వైఎస్ జగన్ పాలన ఆదర్శంగా ఉందని, ఆయన సంక్షేమ పథకాలే పాటగా మార్చానంటున్నాడు. మనకు భారతదేశంలోనే ఒక ఆదర్శంగా ఉంది. ఈ కొన్ని మీడియా ఛానల్ ఏం చేస్తున్నాయంటే సార్, ఇప్పుడు ఎంత మంచి చేసినా కూడా ఒక బ్యాడ్గా చూపిస్తున్నారు. కాబట్టి నాలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక పాట రూపంలో మనం ఒక పాట పాడితే ఒక 100 మంది చూసినా దాంట్లో కనీసంగా ఒక 10 మంది అయినా మారుతారనే ఉద్దేశంతో జగన్ గారి మీద అభిమానంతో ఈ పాట పాడటం జరిగింది సార్. ఒకవైపు పొత్తులు, ఎత్తులతో పార్టీలు దోస్తీ కడుతుంటే, మరోవైపు జనం నుంచి పుట్టిన జననేత కోసం జనమే స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్ అనే మాట ఇప్పుడు ఒక ప్రబంధన సృష్టిస్తుంది. ఇస్తున్న సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో లబ్ధిదారులు వారికి వారే తమే సంక్షేమ పథకాల దృష్టిలో ఉంచుకొని స్టార్ క్యాంపెయినర్లుగా మారి విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రజల్లో రోజురోజుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు భారీ ఎత్తున పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అపలరాజ్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. సీఎం వైఎస్ జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఆలోచన చేశారు తాసిల్ నాయక్. ఆ ఆలోచన, ఆ సంకల్పమే తన పాటకు పునాదిగా నిలిచిందంటున్న తాసిల్ నాయక్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పరిపాలన, అదేవిధంగా నవరత్నాల సంక్షేమ పథకాలలో నుంచి అనేక ఆణిముత్యాలు పుట్టుకొస్తున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాకు చెందిన సుతగరువు తాండాకు సంబంధించి, అంటే ఒక మారుమూల తాండా చెందిన ఒక వ్యక్తి, అక్షరాస్యత లేదు, ఎటువంటి చదువు లేకపోయినా సరే సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పరిపాలన, అదేవిధంగా సంక్షేమ పథకాలను చూసి తనలో ఉన్న కళాకారుని ఒకసారి బయట తీసుకొచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఒక పాట పాడడం జరిగింది. జగన్ గారి పరిపాలన అంటే మనకు భారతదేశంలోనే ఒక ఆదర్శంగా ఉంది. కాబట్టి నాలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక పాట రూపంలో మనం ఒక పాట పాడితే ఒక 100 మంది చూసినా దాంట్లో కనీసంగా ఒక 10 మంది అయినా మారుతారనే ఉద్దేశంతో జగన్ గారి మీద అభిమానంతో ఈ పాట పాడటం జరిగింది సార్. మా తాతల కాడి నుంచి చూస్తున్నారు సార్. గతంలో ఈ పథకాలు ఎప్పుడు లేవు.
ఓన్లీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ నవరత్నాలు అనే పథకాలతోనే జగన్ గారు అధికారంలో వచ్చారు. ఈ నవరత్నాల పథకాలు అనేది పూర్తిగా 100కి 200% అమలైనవి. ప్రతి పథకం ప్రతి పేదవాడికి ఉపయోగపడింది. కదలి రండి మన అన్న జగనన్న కోసము, ఉప్పెనలా కదలి రండి మన అన్న కోసము, జగనన్న ఆశయమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, జగనన్న ఆలోచనలే పేద ప్రజల భవిష్యత్తు, మాటిస్తే మడమతి పని వంశం జగనన్నది, మాటిస్తే మడమతి పని వంశం జగనన్నది, మంచి జరిగి ఉంటేనే ఓటేయమన్నాడు దమ్మున్న నాయకుడు మన అన్న జగనన్న. చెల్ కదలి రండి కదలి రండి మన అన్న జగనన్న కోసము, ఉప్పెనలా కదలి రండి మన అన్న కోసము కూడా సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ విధంగా పాట పాడారు కదా, ఏమనుకుంటున్నారు అసలు? అంటే సార్ ఇప్పుడు ప్రతి సభలో జగన్ గారు చాలా క్లారిటీగా చెబుతున్నారు. ఐతులు చేసింది ఏంది, మనం చేసింది ఏంది, వాళ్లకు మనకున్న తేడా ఏంది, మనం గతంలో ఏం చేశారు, మనం ఇప్పుడు ఏం చేశాం, ఇప్పుడు మీకు అంతా అన్ని విధాలుగా మంచి జరిగి ఉంటేనే సార్ ఓటు వేయమని చెబుతున్నారు. ఇది ఒక స్థిరంగా జనంలోకి వెళ్ళిపోయింది సార్. ప్రతి ఒక్కడికి తెలుసు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది. ఇప్పుడు అన్ని విధాలుగా పేదవాడి ప్రభుత్వం ఇది. పేదవాడికి అనేది ఒక గుడ్ విల్గా ఉంది సార్. హ్యాపీగా ఉన్నారు అందరూ. రిపీట్ అవుద్ది మళ్ళీ ప్రభుత్వం అనేది. అభిమానంతో తనకున్న తెలివితేటలతోటి ఒక మనిషి గురించి తను చేస్తున్న కృషి, ఈ విధంగా సీఎంని వర్ణిస్తూ కూడా కొన్ని కవిత్వం రాసి దాన్ని పాటగా మార్చి తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియోని షప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.